హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజైతే ఈ బ్లౌజ్ అయితే ఒకటి కట్ చేశానండి. చూడండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఓపెన్స్ అటువైపున వేసి జాయింట్ నా వైపున వేసుకున్నానండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కింద అయితే ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. కటింగ్ కోసం అయితే కూర్చొని సీజర్ తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట. ఇంకా మా బాబు తీసుకొచ్చి ఇస్తున్నాడు అక్కడ, అందుకే వెయిట్ చేస్తున్నాను. తెచ్చిచ్చాడు. కింద హెచ్చు తగ్గులు అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా నీట్గా కింద హెచ్చు తగ్గులు మొత్తం తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ హెచ్చు తగ్గులు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ ఎలానో చూపిస్తాను. ఈ వీడియోలో ఇంకొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నానండి. అంటే ఇంకా కరెక్ట్ మెథడ్లో రావాలంటే ఎలా కొలతలు తీసుకోవాలనేది చూపిస్తున్నాను. చెస్ట్ అనేది మనం నడుము లూజ్కి ఆధారంగా చేసి కట్ చేస్తాం కదా, ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అంటండి. ఒక ఛానల్లో చూశాను. చెస్ట్ వచ్చేసి ఫ్రంట్ చెస్ట్ బుక్స్ సైడ్ చూసుకోవాలి. ఫ్రంట్ చెస్ట్ చూసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందంట. ఇంకా మనం ఎలాంటి కొలతలు లేకుండా ఫ్రంట్ చెస్ట్ చూసుకొని దాన్ని 4 భాగాలుగా చేసేసి జాయింట్ చేసుకో. 8 ఇంచులు వచ్చింది నాకు. 8 ఇంచులు అంటే 32 ఇంచుల చెస్ట్ లూజ్ అన్నమాట. నడుము లూజ్ ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. చూడండి, నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచెస్ వచ్చింది. అంటే చెస్ట్కి నడుముకి 3 ఇంచెస్ తేడా ఉందన్నమాట. వీళ్ళు అక్కడ సన్నగా ఉంటారు కాబట్టి ఎక్కువగా పెద్దగా తేడా లేదు, 3 ఇంచెస్ తేడా మాత్రమే ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కింద ఒక లైన్ అయితే వేసేసుకొని ఈ 2 కొలతల ఆధారంగా బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా బ్యాక్ పార్ట్ ఇలా మిడిల్కి మట్ చేసుకొని టైట్ కుట్టుకు దగ్గరకు ఒక డాట్ ఎక్స్ట్రాగా 1 ఇంచ్ బ్యాక్ ఫిల్ట్ కోసము ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు మనకు వేస్ట్ లూజ్ కరెక్ట్ ఎంత వచ్చిందనేది చూస్తున్నాను. కరెక్ట్గా వచ్చిందా లేదని వచ్చేసిందండి. మనకు చెస్ట్ వచ్చేసి 8 ఇంచ్. ఇక్కడ చూస్తున్నారు కదా, నడుము లూజ్కి 30 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేసింది. నేను డైరెక్ట్గా ఫస్ట్ కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చింది మనకు ఫ్రంట్ పార్ట్లో 8 ఇంచులు. ఇక్కడ 7.5 వచ్చేసి వేస్ట్ లూజు, 8 ఇంచులు వచ్చేసి చెస్ట్ లూజు. ఎలా చెప్పినా ఏ పద్ధతిలో చెప్పినా మ్యాచ్ అయింది కదా. నడుము లూజ్కి 30 ఇంచు 29 కాబట్టి 30 లోపల ఉంటే 30 ఇంచు కలుపుకోవాలని చెప్పాను కదా, మ్యాచ్ అయిపోయింది. చూడండి, ఫస్ట్ కొలుచుకున్న మ్యాచ్ అయిపోయింది, ఇలా కట్ చేసిన మ్యాచ్ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, నడుము లూజ్లో షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ వచ్చేసి మిడిల్లోకి మనము 1 ఇంచ్ గ్యాప్తో వేసేసుకుంటాం కదా. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పొడవు పెట్టేసుకొని ఖర్చుతో సహా పెట్టేసుకున్నాను. నాకు 14 ఇంచుల పొడవు వచ్చింది. నేను డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు వేసేసుకుంటున్నాను ఇక్కడ. చూడండి, మనకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. వేస్ట్కి వచ్చేసి చెస్ట్ వచ్చేసి మ్యాచ్ అయిపోయింది అన్నట్టు 30 ఇంచుతో. ఇక్కడ నెక్ లూజ్ వచ్చేసి 2 ఇంచెసే పెడుతున్నానండి. నేను 2.5 పెడదాం అనుకున్నాను, కానీ ఈ అమ్మాయి చాలా సన్నగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి 2.5 పెడితే షోల్డర్ జారిపోతుందని చెప్పేసి మళ్ళీ 2 ఇంచెస్కి మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. 2 ఇంచెస్ మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత ఉందో అంత చూసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ చూస్తున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి కస్టమర్స్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఖర్చుతో సహా పెట్టేసుకొని కింద కూడా 5 ఇంచులకు మార్కింగ్ వేసేసుకొని చంక డౌన్ వచ్చేసి నేను 5.5 ఇంచులు పెడుతున్నానండి. మనకు ఎంత రావాలంటే ఈ సైజ్ బ్లౌజ్ ఏంటో మరి వింతగా ఉందన్నమాట. నడుము లూజ్ అంత లేదు. ఆమ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచులకు ఒక 2 గీతలు తక్కువగా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి నేను 5.5 పెట్టాను చంక డౌన్ వచ్చేసి. ఇక్కడ ఒకసారి ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుంటే చూస్తున్నారు కదా, 8 ఇంచులకు 2 గీతలు అలా తక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడైతే ఆమ్ రౌండ్ ఇలా స్కేల్తో మ్యాచ్ చేసేసి కలిపేసుకుంటున్నాను. ఈ స్కేల్ వాడటం వల్ల కొంచెం నీట్గా వస్తుంది అనమాట. మన హ్యాండ్తో మీకు వస్తే వేసుకోవచ్చు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు బిగినర్స్కి అయితే ఈ స్కేల్స్ వాడండి, బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా మ్యాచ్ అయింది. 8 ఇంచులకు 2 గీతలు తక్కువగా కదా వచ్చేసింది మనకి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని మిడిల్కి మర్చ్ చేసుకొని ఇలా నెక్ అయితే చెక్ చేసుకుంటున్నాను. చూడండి, వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచు పైకి, ఎందుకంటే ఖర్చు కోసం. పైన 2 ఇంచెస్ పెట్టాం కదా, కింద వచ్చేసి 2.5 పెట్టేసుకొని ఇక్కడ లైన్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ కూడా స్కేల్తో ఇచ్చేస్తున్నాను. చాలా నీట్గా వస్తుందన్నమాట.
అటు ఇటు పోకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి చూడండి కింద ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ½ ఇంచ్ అలా నేను క్రాస్గా మార్కింగ్ వేసుకున్నాను కదా, అది ఫ్రంట్ పార్ట్ మొత్తం కుట్టిన తర్వాత తీసేస్తానండి. షోల్డర్ దగ్గర కూడా ఒక ½ ఇంచ్ కిందకి, ఎందుకంటే భుజాలు జారిపోకుండా ఉండేందుకు. ఇప్పుడు ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇలా కనుక కట్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఇక్కడ మనకు మారేదల్లా సైజులు మారుతాయి, సేమ్ మెథడ్ అంతే. కొలతలు ఎలా తీసుకోవాలనేది మనం బాగా గుర్తుంచుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి ఇక్కడ నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. అయిపోయింది. టక్స్ అయితే పెట్టేసుకుందాం మనం ఇప్పుడు. సైడ్ కుట్టు దగ్గర, బ్యాక్ టక్స్ దగ్గర, షోల్డర్ దగ్గర, షోల్డర్ దగ్గర కాదు, ఆమ్ రౌండ్ దగ్గర ఇలా టక్స్ అయితే పెట్టేసుకుందాము. ఇక్కడ కొంచెం వైట్కి ఉంది కదా క్లాత్, అది తీసేస్తున్నాను ఇక్కడ నేను. మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను. చూడండి కింది వైపున కూడా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా మనకు డబల్ ఫోల్డ్ ఉంది కదా, అది 4 మడతలుగా వచ్చేటట్టు వేసేసుకొని కింద లైనింగ్ అయితే హెచ్చు తగ్గులు తీసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ లైనింగ్ వచ్చేసి వాష్ చేశానండి, ఉతికాను. కాకపోతే ఇది ప్యూర్ కాటన్ కాదు, అందుకే స్టిఫ్గా ఉందన్నమాట. చూడండి కింద హెచ్చు తగ్గులు తీసేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత పెట్టేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి బార్డర్ వచ్చింది, అందుకని ఇది బార్డర్ ఉంది కదా, ఎమ్మింగ్ పెట్టాను అనమాట. లోడింగ్ చేసేస్తాను. ఇంకా అదే చూస్తున్నాను, పక్కన బ్లౌజ్ తీసి లోడింగ్ చేద్దామా ఎమ్మింగ్ చేద్దామని. కానీ ఇదైతే లోడింగే చేయాలండి, బార్డర్ ఉంది కదా, అందుకని చెప్పేసి కింద ½ ఇంచ్ ఖర్చుకు పెట్టేసుకొని ఇలా బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అంత పెట్టేసుకొని ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ పైకి పెట్టేసుకొని కింద చంక డౌన్ కూడా పెట్టేసుకున్నాను. కానీ ఇక్కడ నా మెథడ్లో కట్ చేస్తుంటే ఒకటి గుర్తొచ్చిందండి. ఇప్పుడు కుమారి టైలరింగ్ బ్లాగ్స్ ఉంది కదా, ఆ ఛానల్లో చూశాను నేను. హ్యాండ్ కటింగ్ వచ్చేసి తను చెప్పిన విధంగా ఈ బ్లౌజ్ కట్ చేసి చూద్దాం సెట్ అవుతుందా అని కట్ చేశాను. నిజంగా అండి బాగానే సెట్ అయింది, పర్ఫెక్ట్గానే వచ్చింది. ఇంకా చూడండి చంక డౌన్ వచ్చేసి 3:15 పెట్టేశాను. నాకు 5.5 ఇంచులు ఉంది హ్యాండ్ పొడవు వచ్చేసి, ఖర్చులు లేకుండా. చంక టైట్ కుట్టు వచ్చేసి 8 ఇంచులకు 2 గీతలు తక్కువగా ఉంది కదా, పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని చేతి లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు చూడండి కుమారి చెప్పినట్టుగా ఇక్కడ కట్ చేసి చూద్దామని కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ టైట్ కుట్టుకి మిడిల్లో మధ్యలో అలా టేప్ మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ. అక్కడ నుంచి అక్కడ 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని పైన 1 ఇంచు మార్కింగ్ వేసేసుకొని కరువు స్కేల్తో మ్యాచ్ అయితే చేసేసానండి. చూడండి అయితే నాకు హ్యాండ్తో బాగా ప్రాక్టీస్, ఈ కరువు స్కేల్ వాడడం నాకు కూడా కొత్తగానే ఉందన్నమాట. నేర్చుకోవాలి ఇంకా ఇది ఎలా పెట్టాలనేది, స్పీడ్గా పెట్టడము. ఇలా కరువు స్కేల్తో ఆ మార్కింగ్ని పైన 1 ఇంచ్ దగ్గర నుంచి ఆ మార్కింగ్కి మ్యాచ్ చేసేసుకొని ఇలా డౌన్ అయితే ఇచ్చేసి కింది వైపున కూడా అలాగే టైట్ కుట్టుకు మార్కింగ్ వేసి ఇచ్చాను. నిజంగా చెప్తున్నాను చాలా బాగుందండి, ఈజీ మెథడ్లో ఉందన్నమాట. మనకు ప్రాక్టీస్ ఉంటే అవసరం లేదు, కానీ బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అక్కడే ఆ మిడిల్లోనే 30 ఇంచు లోతు అయితే మార్కింగ్ వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ అది కూడా ఇలా స్కేల్తో. నేను ఇప్పుడు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నట్టుందన్నమాట ఈ స్కేల్ వాడడం. చూడండి ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నానండి చాలా బాగా వచ్చింది, హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. మనం పొరపాటున కొంచెం అటు ఇటుగా కట్ చేసిన చిన్న ముడతలు అలా రాకుండా ఉండాలంటే ఇలా కట్ చేయండి. నిజంగా కరెక్ట్గా చాలా బాగా చెప్పింది. నేను ఇంకొక ఛానల్లో కూడా చూశాను, కానీ అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ అమ్మాయి వచ్చేసి రోజు చెప్తుంది కదా, ఇంకొకసారి ట్రై చేస్తే తప్పేముందని ట్రై చేశాను. నిజంగా బాగా వచ్చింది. ఇప్పటి నుంచి నేనైతే ఇదే మెథడ్ కట్ చేయాలనుకుంటున్నాను నేను కూడా. ఇక్కడ కటింగ్ టక్స్ అయితే పెట్టేశాను. ఈ కస్టమర్ నిజంగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది. హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చింది, సైజ్ బ్లౌజ్ కంటే చాలా బాగా వచ్చిందని. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్.
చూడండి ఇక్కడ ఇలా నేనైతే కోరాసున్న వైపు అయితే ఆమ్ రౌండ్ వచ్చేటట్టే వేస్తానండి. ఎప్పుడైనా ఇలానే వేస్తాను. నాకు ఫుల్ క్రాస్ బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ మొత్తం. ఇలా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ చూడండి ఎల్ షేప్ ఇక్కడ పైన ఉంది కదా, మార్కింగ్ పడిపోయింది అది. ఇంకా దాన్ని అలా పెన్సిల్తో పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్లోది ఇక్కడ కూడా స్కేల్ వాడేసాను. రౌండ్గా తిరుగుతుంది అనమాట. చూడండి 1/2 ఇంచ్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటే వచ్చేసింది నాకు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు ముందు నెక్ 2 చూసేసుకుంటే అయిపోతుంది మనకు కటింగ్ వచ్చేసి. ఇలా ఫ్రంట్ నీట్గా సర్దేసుకొని సాగదీయకుండా చూసుకోవాలి. 12 ఇంచులు వచ్చిందండి. పైన ఖర్చుతో కలిపి పెట్టేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక సైడ్ చూసుకోండి, ఇలా క్రాస్ తిరిగే వరకు చూసుకుంటే సరిపోతుంది మనకి. 6.5 ఇంచులు వచ్చిందండి ఖర్చులతో కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి టేప్తో చూసుకోండి. 3 ఇంచులు వచ్చిందనుకోండి 4 పెట్టేసేయండి. 4 ఇంచులు వచ్చిందనుకోండి 5 ఇంచులు పెట్టేయండి. 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ కింద పైన ఖర్చుకు మిడిల్లో టక్స్కి వెళ్ళిపోతుంది. నాకు 4 ఇంచులకు తక్కువగా వచ్చింది. నేను 5 ఇంచులకు తక్కువగా పెట్టేసుకొని షేప్ అయితే ఇచ్చేసాను. కింద సైడ్ వైపున క్రాస్ పట్టి 2 ఇంచెసే వచ్చింది నాకు. అందుకే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కొంచెం పైకి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అంత పైకి ఒక లైన్ అయితే వేసేసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి డాట్స్ 2.5 ఇంచులకు ఒక డాట్, 2 ఇంచుల గ్యాప్తో ఒక డాట్ వేసేస్తున్నాను. పొడవు వచ్చేసి 2.5. సైజ్ బ్లౌజ్ చాలా చిన్నగా ఉంది, కానీ అది తప్పుగా ఉండొచ్చు కదా, మనం ఇంతే వేస్తే కరెక్ట్ అయిపోతుందని చెప్పేసి నేను వేసేస్తున్నాను. మరి 1.5 ఇంచ్ పొడవే ఉందండి, అది రాంగ్ కదా. ఒక సైడ్ వచ్చేసి మిడిల్లో 2 ఇంచెస్ పొడవుతో, ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి ఈ 2 డాట్స్ వేసేస్తే మెయిన్ డాట్ బేస్ చేసుకుంటే మనకు ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్లోర్ మీద క్లాత్ వేసి కట్ చేయడం వల్ల నాకు వచ్చేసి కింద బాగా తడుతుందండి. ఇంకా ఫ్లోర్ మీద కట్ చేస్తేనే స్పీడ్గా అయిపోతుంది. నేను నీట్గా కనిపిస్తుంది కదా అని క్లాత్ వేసాను, కానీ తడుతుంది అనమాట, కింద కత్తెరకి తడుతుంది. ఇక్కడ చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గర వచ్చేసి టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా టక్స్ పెట్టేసుకుంటే ఇంకోవైపు వేసుకోవడం కొత్తగా నేర్చుకున్న వారికి ఈజీగా. నేనైతే టక్స్ పెట్టకుండా డైరెక్ట్గా కూడా వేస్తానండి. మీకు ఒకసారి వేసి చూపిస్తాను కావాలంటే. కింది వైపున కూడా మార్కింగ్ పెట్టేసుకోండి. అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి క్రాస్ బెల్ట్ ఎంత అవసరమో అంత తీసేసుకుంటే సరిపోతుంది మనకి. సైడ్ వైపున 2.5 ఇంచులు అలా ఉందండి నాకు. ఇంకా ఖర్చుతో కలిపి 2.5 పెట్టేసుకుంటున్నాను. క్రాస్ బెల్ట్ నేను కొలత లేకపోయినా కట్ చేయగలను, కానీ ఇంకా కొత్తగా ఎవరైనా చూసారనుకోండి అర్థం కావాలి కదా, అందుకని చెప్పేసి. చూడండి ఇక్కడ స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకొని ఒక 10 ఇంచుల పొడవు తీసుకుంటే సరిపోతుందండి మనకు వచ్చేసి. చూడండి క్రాస్ బెల్ట్ పొడవు వచ్చేసి 10 ఇంచులు, సైడ్ వైపున వచ్చేసి 2.5 ఇంచులు, మిడిల్లో 3 ఇంచెస్, షేప్ దగ్గర వచ్చేసి 3.5 ఇంచులు పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసుకున్నాము, అలా నీట్గా కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ 10 ఇంచులకే పెట్టాను, కానీ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంటే ఏం పర్వాలేదు, మనం జైట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే తీసేసుకోవచ్చు. అయిపోయింది, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. చూడండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ వేసి కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఇక్కడ బార్డర్ అయితే వచ్చింది, సేమ్ కలర్లోనే కొంచెం లైన్స్గా ఇలా మెరుపులాగా వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి హ్యాండ్స్ అయితే అటు ఒకటి ఇటు ఒకటి వేసి తీస్తుంటాం కదా మనం కొన్నిసార్లు, ఇలా ఫ్లవర్స్ చూస్తున్నారు కదా పైకి చూస్తున్నట్టుగా ఉండాలి.
ఇప్పుడు జెంట్స్ అయితే పడతాయి, ఖచ్చితంగా వేసుకోవాలి తప్పదు ఇంకా, ఎందుకంటే ఫ్లవర్స్ వచ్చాయి కదా, మనం అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ తీయలేమన్నమాట. చూడండి ఇక్కడ బిగినర్స్ ఏం చేస్తారంటే ఈ ఫ్లవర్స్ చూసుకోకుండా బ్లౌజ్ సరిపెట్టడమే పనిగా ఎలా పడితే అలా వేసేసుకొని కట్ చేస్తారు. అలా అవసరం లేదండి, ఇలా చూసుకోవాలన్నమాట. ఫ్లవర్స్ ఎట్టున్నాయి మనకు హ్యాండ్కి పై వైపున చూడాలి, బ్యాక్ పార్ట్ పై వైపున చూడాలి. అలా చూసి వేసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. కుట్టిన తర్వాత మనం అదే ఫ్లవర్స్ కిందికి వచ్చేటట్టు వేసి కట్ చేసామంటే మీరు ఎంత నీట్గా కుట్టినా ఏదో తేడాగా ఉందని అనిపిస్తుంది అనమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్లు అయితే తీస్తాను. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంత వివరంగా చెప్తున్నాను కదా, నేను చెప్పిన దానికైనా మీరు చిన్న లైక్ ఇవ్వాలి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మీకు నష్టం ఏమీ లేదు. ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది. నచ్చిన వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారనమాట, నచ్చిన వాళ్ళు వదిలేస్తారు. మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరు, మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్, ఒక లైక్ సింబల్ మీద ఇలా నొక్కితే చాలండి, ఒక లైక్ పడిపోతుంది కదా, మాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలి, ఇంకా కొత్తవి ఏమైనా చెప్పాలని చెప్పేసి. చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్లు కూడా కటింగ్ అయితే అయిపోయింది. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.